దేశంలో రాజ్యాంగ ప్రమాదంలో పడిందన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించిందన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు కొండా సురేఖ. అంబేద్కర్ కు ఎన్నో అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా అనుకున్న లక్ష్యాలను సాధించారన్నారు. యువత అంతా అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు కొండా సురేఖ. అన్ని విధాలా కూడా ఏ విధంగా చూసినా కూడా అందులో మనకు తప్పకుండా ఒక యాక్ట్ అనేది ఉంటుంది. ఏది కూడా మనం వేరే బయట నుంచి అమెండ్ చేసుకోవడానికి కానీ అడాప్ట్ చేసుకోవడానికి కానీ వీలు లేకుండా ఆయన రచించారు. కానీ ఇప్పుడున్న బీజేపీ పార్టీ వాళ్లకు కొన్ని అడ్డొస్తున్నాయని దాంట్లోంచి కొన్ని మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన రాహుల్ గాంధీ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని జై భీమ్, జై భారత్, జై సంవిధాన్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, మరి దాన్ని మార్చే వీలు లేదు అని చెప్పి ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాము. కాబట్టి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పుడు చాలా అవమానాలు అంటరానితనమని ఆయన చాలా అవమానాలు భరించారు. అవమానాలను అధిగమించి ఆయన ఒక ప్రపంచ స్థాయి నేతగా ఈరోజు గుర్తింపు పొందారు అంటే మరి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము, ఆయనకు ఉన్నటువంటి పట్టుదల, ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకము. ఎందుకంటే ఎప్పుడైతే అవమానించారో ఆ రోజు ఆయన వెనుకడుకు వేసి ఉంటే ఈరోజు మనకు ఈ యొక్క మన రాజ్యాంగం అనేది ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న యువతకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదో ఒక దాంట్లో మనము వెనకడుగేసాము అని చెప్పి మీరు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇంకా 2 అడుగులు ముందుకేసి విజయం సాధించడానికి ప్రయత్నించాలి.